30 నుంచి 35 ఏళ్ల అనుభవం ఉండి మరో 2 ఏళ్లలో రిటైర్ అయ్యే సీనియర్ టీచర్లను టీఈటీ రాయమనడం ఎంతవరకు న్యాయమని వైసీపీ పేర్ని నాని ప్రశ్నిస్తూ లోకేష్ హయాంలో మాత్రం టీఈటీ, డీఎస్సీ పరీక్షలు, డిగ్రీలు కూడా లేకుండానే ఉద్యోగాలిచ్చారని పేర్కోవడం జరిగింది. ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణకు ఆదేశించి సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు కానీ, అలాగే అన్ని విభాగాలు, రైతు విభాగం, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం, అలాగే ముస్లిం మైనార్టీ విభాగం, బీసీ విభాగం, ఇట్లా ఎస్సీ విభాగం, ఇలా వివిధ ఎస్టీ విభాగం, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అట్లా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరం కలిసి ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఒకటి, డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో, ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి, మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో, లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో, పార్టీ పచ్చబెళ్ళున్నోళ్ళో లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాళ్ళు లేడు ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకటే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసేటువంటి, అకౌంటబిలిటీ లేనటువంటి, బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల ఇవాళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను అప్లోడ్ చేయడంలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎందుకంటే డిఎస్సి అంటే జిల్లా సెలక్షన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడు కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి ఏదైతే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసి పేపర్ మార్కులు అప్లోడ్ చేసిన దాంట్లో పనిచేశాడో ఆ కుర్రోడు జిల్లా టాపర్గా వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఫస్ట్ లిస్టులో మెరిట్ లిస్టులో పెట్టి రెండో లిస్టులో తెల్లారేపటికి రెండో రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త లిస్ట్ వచ్చింది? దాంట్లో 2వ ర్యాంకర్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంకులోకి ఎందుకు వచ్చాడు? అంటే తప్పు జరిగిందనే కదా. అంటే తప్పులు కప్పెట్టి మీరు ఎలా దాని మీద ఎంక్వైరీ ఏది? ఇప్పుడు నవీన్ అనేవాడు కోర్టుకు వేసాడు కదా, కోర్టుకు సమాధానం చెప్పకుండా నవీన్ అనే దొంగని ఇప్పుడు నిరూపించారా? నిరూపించకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 60 ఏళ్ళు వచ్చినాయి టీచర్లకి, ఇంకా 2 ఏళ్ళలో రిటైర్ అవుతాడు, ఇప్పుడు టెట్రా అయింది మీరు అంటున్నారు. చూడండి, 10వ క్లాస్ పాఠాలు చెప్తున్నారు మీరు,
మీరు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ మీలో బాగా నైపుణ్యం కనపడాలి మాకు, కాబట్టి మీరు టెట్రా అయింది అంటున్నారు. ఏంటి 30 ఏళ్ళు 25 ఏళ్ళు 35 ఏళ్ళు టీచర్ ఉద్యోగం చెప్పి పాఠాలు చేసిన టీచర్లు ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అవుతారు, వాళ్ళు టెట్రా అయ్యాలంట. కానీ లోకేష్ నాయుడు గారు ఇచ్చినటువంటి డిఎస్సిలో మాత్రం 400 చిల్లర మందికి టెట్రా ఎక్కర్లా. టెట్రా రాయకుండా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. డిఎస్సి పరీక్ష రాయకుండా టీచర్ ఉద్యోగం, డిగ్రీ లేకుండా టీచర్ ఉద్యోగం. ఇది కరెక్టా అని అడుగుతున్నాను. ఇన్ని పాపాలకి సిబిఐ ఎంక్వైరీ వేయాలా అక్కర్లేదా? ఢిల్లీలో యువకులు ధర్నా చేస్తే, నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పని ధర్నా చేస్తే కొంచెం బీజేపీ వాళ్ళకి తోలు పలసగా ఉన్నట్టుంది. అందుకోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ బాగా తోలు మందం, ఎన్ని తిట్టినా సిగ్గుండదు, ఎంతమంది మా ఉసురు పోసుకుంటామని చెప్పని శాపాలు పెట్టినా పట్టదు. తోలు బాగా మందం అయిపోయి బరి తెగించి బజారుకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఛాలెంజ్ చర్చించుకుందాం. నీ అవినీతి జరిగిందా అంటే చర్చ ఏంటి? పాపాలు జరిగినాయి అంటే చర్చ ఏంటి? సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తే నీ సత్తా ఏంటో తెలుస్తుంది మాకు. లేదు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే నీ సత్తా, నీ పోటుగాడితనం ఏంటో అర్థది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 మరియు 143 హామీలను, అలాగే మహిళలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి హామీని నెరవేర్చలేదని వైసీపీ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. భువనేశ్వరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందే తన భర్త, కొడుకు చేసిన అరాచకాలకు ప్రజలకు క్షమాపణ చెప్పారని హెచ్చరించారు. భర్త మాట ఇస్తే తప్పరా? అసలు ఎంత జోక్ ఇది, జోక్ ఆఫ్ ఇయర్. నిజంగా ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఏంటంటే ఇదే. దీన్ని నిజంగానే మార్కెట్లో పెడితే బ్రహ్మాండం ప్రైజ్ కూడా వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. నీ భర్తకే వర్తిస్తుంది అది. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల పరిపాలన, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న, 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఇన్ని సంవత్సరాల పరిపాలన, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ఒక్కసారైనా సరే అతను ఇచ్చిన హామీ నెరవేర్చాడా? ఏ ఒక్కటి చెప్పమ్మా. లాస్ట్ ఎలక్షన్స్ 2014 ఎన్నికల్లో ఆయన 600 హామీలు ఇచ్చారు. ఈసారి అవన్నీ కూడా మర్చిపోయారు అనుకుందాం. జనాలు మర్చిపోరు, వాళ్ళకు ఉంటాయి మనసులో. మొన్న ఎన్నికలే కదా రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? దాదాపు 143 హామీలు ఇచ్చారు మొన్న ఎలక్షన్లో కూడా. అందులో కూడా ఈ సూపర్ 6, సూపర్ 7 అనేది చాలా హైలైట్ చేసుకున్నారు. ఏంటి, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం అదేనని చెప్పన్నారు. కానీ అందులో ఎన్ని అమలు చేశారు? మిగిలినన్ని వదిలిపెడదాం మనం. మీరు మహిళల గురించే మాట్లాడారు గనక ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటో, మహిళలకి మీ ఆయన ఎన్ని హామీలు నిలబెట్టారో వాటిని గురించే మనం మాట్లాడదాం ఇప్పుడు. 18 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఎవరమ్మా ప్రకటించింది? చంద్రబాబు నాయుడే కదా ఎలక్షన్ ముందు. పెద్ద హామీ కదా. మరి ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీ ఆయన చెవి మెలేశారా ఎప్పుడైనా సరే? ఆయన అడిగారా మీరు? హామీలు ఆయన నిలబెట్టుకుంటారని మాట అంటున్నారే. ఉచిత విద్యుత్ హామీ ఎవరిదమ్మా అసలు? ఉచిత విద్యుత్ హామీ చంద్రబాబుదా? ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకేమన్నా ఉంటుందా భువనేశ్వరి? ఎందుకు ఈ విధంగా మీరు కూడా దిగజారిపోతున్నారు వాళ్ళలాగానే? ఆయన మాట ఇస్తే తప్పరు. హరిశ్చంద్రుడు 6వ సంతానం అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నవ్వుగాకేంటమ్మా తల్లి? ఎంత నవ్వు వస్తుంది? మీరే ఆలోచించండి, మీరే ఒక్కసారి పరిశీలించండి. ఈ రాష్ట్ర పరిపాలన ఎలా కొనసాగుతుందో, ఎన్ని అరాచకాలతో సాగుతుందో, నీ కొడుకు దుర్మార్గాలు ఎంత దారుణంగా ఉన్నాయో, రెడ్ బుక్ పేరిట ప్రతిపక్షాలని ఎంత దారుణంగా వాళ్ళని మరి జైళ్ల పాలు చేస్తా ఉన్నారో, ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయిస్తా ఉన్నారే. ఇదా పరిపాలన? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా ఒక తల్లిగా నువ్వు అంగీకరిస్తావా వీటిని? నాకు అనిపిస్తా ఉంది ఈ మధ్య. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 3 అధికార వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. ఇది 3వ ప్రశ్నమ్మా ఎందుకంటే మీరు ఆ విధంగా తిరుగుతూ మాట్లాడుతున్నారు గనక అందరికి అనుమానం వస్తూ ఉంది. మీరు కూడా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారనేటువంటి అనుమానం నాకు వచ్చింది, అందరికీ వస్తానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 అధికార వ్యవస్థలు, అదే 3 కాన్వాయిలు, 3 ఫ్లైట్లు, అందులో చాపర్లు, 3 ప్రైవేటు విమానాలు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇక 4వ అధికార యంత్రాంగంగా, 4వ అధికారంగా మీరు, అధికార కూటమిగా మీరు వస్తారా అని అనుకుంటున్నాను నేను.
రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన కనిపిస్తా ఉంది. వస్తే ఎవరం కాదని అంటలేదు, సంతోషమే. కానీ వచ్చే ముందు ఈ రాజకీయాల్లో నీ కొడుకు నీ భర్త చేసిన అరాచకాల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. ఎన్టీఆర్ గారు లాంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన వీళ్ళు అందించలేకపోయారు. అందువల్ల రాజకీయంగా మీరు మీ భర్త పనికిరాడు అనుకుని రావాలనుకుంటున్నారు అనుకుంటే వెల్కమ్, అది మాకు సంబంధం లేనటువంటి విషయం, అది మీ ఇష్టం కూడా. కానీ వచ్చే ముందు మీ వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా మీ నిజాయితీని, దాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాము. అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నువ్వు నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా, వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావు అనేది తెలుస్తా ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకొని వాడుతున్నాడు. అలా అమరావతిలో పేదల గృహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన 50,000 పైచిలకు ఇళ్ల పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం దారుణం. ప్రజలందరి రాజధాని అని చెబుతూనే అమరావతిని కేవలం ధనవంతుల గేటెడ్ కమ్యూనిటీగా మారుస్తున్నారని ఈ సమాధానం ద్వారా స్పష్టమవుతోంది. అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు కేంద్రం మంజూరు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతిపాదన శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ. వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంట్ లో కేంద్రం సమాధానం. నిజంగా ఈ 2024 మళ్లీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ కింద అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇళ్లు మంజూరు చేస్తున్నారు. మన రాష్ట్రానికి కూడా ఈ 2 సంవత్సరాలలో 61,084 ఇళ్లకు సంబంధించి 2.0 కింద 882.32 కోట్ల రూపాయల సహాయం మేము మంజూరు చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మా పార్టీ ఎంపీలైనటువంటి ఎవరైతే మద్దెల గురుమూర్తి గారు లోకసభలో, అదేవిధంగా మేడా రఘునాథ్ రెడ్డి గారు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంలో ఏం చెప్పారంటే అమరావతిలో ఒక్క ఇల్లు కూడా కావాలని మన రాష్ట్రం ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదంట. అసలు అంటే అమరావతిలో పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదా? అమరావతిలో పేదలకు చోటు లేదా? అమరావతిలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50,000కు పైగా ఇళ్ల పట్టాలను రద్దు చేసి పడేశారు. ఇప్పుడేమో అమరావతిని కేవలం మీ డబ్బున్న వాళ్ళకి, ధనవంతుల యొక్క గేటెడ్ కమ్యూనిటీగా మాత్రమే మారుస్తున్నారు తప్పిస్తే అమరావతి అందరి రాజధాని అని మాటల వరకే పరిమితం. కానీ చేతల్లో మాత్రం కేవలం డబ్బులున్న వాళ్ళ యొక్క గేటెడ్ కమ్యూనిటీగా మాత్రమే అమరావతిని మారుస్తున్నారు తప్పిస్తే పేదవాడికి ఎక్కడైనా సరే అమరావతిలో చోటు ఉందా?